ఎవరిక్కడ మన స్వీటీ ఫ్యాన్స్? ఇక్కడ నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది నాకు. మీరేనా అరిచింది? టేక్ ద మైక్. ఏంటి మీ పేరు? వినిపిస్తుందా? హలో హలో. వినిపిస్తుంది. సతీష్. 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 హలో సతీష్. ఓకే. సో సతీష్, ఈ ఫంక్షన్ కి రావడం ఎలా ఉంది? సెలబ్రేటింగ్ 15 years ఆఫ్ అనుష్క శెట్టి. చాలా హ్యాపీగా ఉంది. అంతేనా? అంతేనా అంటే ఇంకేముంటది, ఆమెను చూసినాం అంతకన్నా ఇంకేం కావాలి. సో అనుష్కని చూడడానికి వచ్చింది. చూసారా? కనిపించారా? చాలా సంతోషమా? చాలా హ్యాపీ. ఓ ఫోటో దిగితే ఇంకా హ్యాపీ. ఆహా, అంతేగా. మీకు ఫోటో దొరకాలని నేను కోరుకుంటున్నాను. ఆల్సో సో ఫస్ట్ అనుష్క ఎంటర్ అయింది సూపర్ మూవీతో. దాంట్లో అనుష్క క్యారెక్టర్ పేరు షాషా, మనందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు నిశ్శబ్దం అనే మూవీ రిలీజ్ అవబోతుంది తొందరగా. సో నిశ్శబ్దంలో అనుష్క క్యారెక్టర్ పేరు ఏంటో తెలుసా? నిశ్శబ్దంలోనా? యా, వెనకాల సైడ్ నుంచి ఆన్సర్ వస్తుంది. వాట్స్ ద క్యారెక్టర్ నేమ్? యా కరెక్ట్, దట్స్ సాక్షి. నించోవాలా? పర్వాలేదు, ఇంతవరకు మాట్లాడడం చాలు. సరే, ఇంకా వేర్ ఆర్ అవర్ స్వీటీ ఫ్యాన్స్? ఓకే, హాయ్. మీ పేరు? అన్వేష్. ఓకే అన్వేష్. సో షాషా నుంచి సాక్షి వరకు, సో తెలుసు కదా నిశ్శబ్దంలో క్యారెక్టర్ పేరు, అనుష్క క్యారెక్టర్ పేరు సాక్షి. సో షాషా టు సాక్షి, మీకు ఎవరంటే బాగా ఇష్టం? అక్కడ నుంచి జర్నీ ట్రావెల్లో క్యారెక్టర్ అడుగుతున్నారా? నాకు సరోజ అండ్ సుభాష్ని. సరోజ ఫర్ వన్ బెస్ట్ డైలాగ్ ఇన్ ద మూవీ, లైక్ ఆవుకి వెనకాల నుంచోకూడదు తన్నుతుంది, గాడిదకి ముందు నుంచోకూడదు కుమ్ముతుంది, నీలాంటి వాడికి ఏ వైపుని నుంచోకూడదు. దట్ వాజ్ మై ఫేవరెట్ డైలాగ్ అది. అండ్ సుభాష్ని ఫ్రమ్ కలేజా, తన క్యూట్ పర్ఫార్మెన్స్ అందులో, రాజు రాజు అంటూ మాట్లాడేది, ఐ లవ్ ఇట్. సో దోస్ ఆర్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. నైస్. మీ కళ్ళల్లో ప్రేమ తెలుస్తుంది నాకు, ఆ క్యారెక్టర్స్ పైన ప్రేమ. యా. ఓకే, సో ఇంకా వేర్ ఆర్ ద అదర్ స్వీటీ ఫ్యాన్స్? ఓకే, లేడీ సూపర్ స్టార్ అనుష్క. yes, ఒక్కసారి అనుష్క గో వేసుకోండి. డెఫినెట్లీ. అండ్ మీ పేరు చెప్పండి ముందు. కిరణ్. ఓకే, సో కిరణ్ గారు, సో మన లేడీ సూపర్ స్టార్ డెఫినెట్లీ, అంటే ఉన్న హీరోయిన్స్లో అందరిలో కూడా అంటే ఎక్కువ ఫీమేల్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అండ్ అలా మంచి మంచి స్క్రిప్ట్స్ని చూస్ చేసుకొని తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్న అనుష్క శెట్టి కెరీర్లో సో డిఫరెంట్ హీరోస్తో చేశారు కదా. అండ్ అందరికీ అనుష్కతో బెస్ట్ జోడీ అంటే ప్రభాస్, నాగార్జున అంటారు. మీకు ఎవరు ఇష్టం? ఆబ్వియస్గా ప్రభాస్ అండ్ అనుష్క. సో స్వీటీ శెట్టి ప్రభాస్ పక్కన చూస్తే కిక్కే వేరు. ఆబ్వియస్లీ కదా. నెక్స్ట్ రవితేజ. ఆహా, నెక్స్ట్ ఎవరు? రవితేజ, మహేష్ బాబు. ఓకే, సుభాష్, గోపీచంద్. ఓకే, సో ఆ హైట్, ఆ పర్సనాలిటీ అన్ని అలా మ్యాచ్ అవుతాయి కాబట్టి. మరి లేడీ సూపర్ స్టార్ అన్నప్పుడు లేడీ సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ లో ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పొచ్చు కదా. ఎవడు పడితే వాడు సూపర్ స్టార్ అనడానికి ఇది ఏమన్నా పశువుల దొడ్డ, అనుష్క అడ్డ. ఓకే, సో రెయిన్ ఆఫ్ ది క్వీన్ సెలబ్రేటింగ్ 15 years ఆఫ్ అనుష్క శెట్టిలో నేను నెక్స్ట్ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలి? అక్కడ వెరీ నైస్. మన లేడీ సూపర్ స్టార్కి లేడీ ఫ్యాన్స్ బోల్డ్ మంది ఉన్నారు. సో మనకు ప్లేస్ ఇష్యూ ఉంది కానీ బట్ స్టిల్. హలో. మీ పేరు? నిఖిత. ఓకే నిఖిత, సో మన బాస్ లేడీ ఫ్యాన్ ఆబ్వియస్లీ. ఎస్. ఎప్పటి నుంచి, ఏ మూవీ చూసినప్పటి నుంచి నేను ఫిదా అయిపోయా అనుష్క. ఆబ్వియస్లీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మాయిని అయిపోయాను కానీ అసలు లేకపోతే వదిలేలా లేవే అసలు. నో ఛాన్స్. నా ఒక్కదాని అంటారండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్. అందరు అమ్మాయిలకి అదే ఫీలింగ్. ఎస్. ఈ మాటలన్నీ జనరల్గా అమ్మాయిలు మహేష్ బాబు గురించి మాట్లాడడం మనం వింటుంటాం, కానీ మన లేడీ సూపర్ స్టార్ ఐడెంటిటీ అది. అమ్మాయిలు చచ్చిపోతారు. లేడీ సూపర్ స్టార్ అనగానే మనకి మేల్ యాక్టర్స్ అందరూ పక్కన, మన అనుష్క ఒక్కటే ఫ్రేమ్లోకి వస్తుంది ఫస్ట్. షీఈస్ అ గ్రేట్ గార్జియస్ గ్రేస్ఫుల్ యాక్టర్. యా, వండర్ఫుల్, వెరీ గార్జియస్. అలా స్క్రీన్ మీద ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, రైట్? ఎస్. ఇంకెవరు కనిపించరా స్క్రీన్ మీద? ఎనీవేస్, మరి అనుష్క ఏదైనా మంచి డైలాగ్ కానీ మంచి సాంగ్ కానీ పాడొచ్చు కదా. అంతే డైలాగ్స్ చెప్తారు కానీ నువ్వు ఏదైనా వెరైటీగా సాంగ్ పాడొచ్చు. ఓకే.
మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కల్లారా కల్లారా చూస్తున్నా కల్లారా సరికొత్త స్నేహం దరి చేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏదో అని చేరేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనే గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా. వావ్, డెడికేటెడ్ టు ద బ్యూటిఫుల్ అనుష్క. ఇది అనుష్కని మైండ్ లో పెట్టుకొని పాడుతున్నట్టు అనిపిస్తుంది. నీ వెంటే నడిచేస్తుంది. Obviously. ఓకే, సో నెక్స్ట్ అక్కడ ఇంకొక అమ్మాయి నన్ను స్వీట్ గా క్యూట్ గా పిలుస్తుంది. ఓకే, హలో, హాయ్, మాట్లాడండి. మీ పేరు? శశిరేఖ. ఓ శశిరేఖ. సో అనుష్కని చూడడానికి ఫంక్షన్కి వచ్చావు, రైట్? అనుష్కని చూడడానికి చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. రాజమండ్రి నుంచి వచ్చాం ఈ ఈవెంట్ కోసం. Okay. ఫ్యాన్స్ మీట్ చాలా ఏళ్ల ఎదురు చూపుల తర్వాత ఈ రోజు ఫైనల్ దొరికిన గా మార్చ్ 12, 2020 నా డ్రీమ్ నిజమైంది. నిజమైంది. అనుష్కని చూసేసావు. నిజంగా ఫోటో కూడా తీసుకున్నా. లవ్ యూ. లవ్ యూ స్వీటీ. లవ్ యూ స్వీటీ. ఎస్. నైస్. సో అనుష్క చేసిన మూవీస్ అన్నిట్లో ఏది నీ ఫేవరెట్? నేను ఫస్ట్ స్టార్టింగ్ సూపర్ నుంచి అప్కమింగ్ ఫిలింగ్ నిశ్శబ్దం వరకు నాకు ప్రతి తన స్క్రీన్ ప్రెజెన్సే చాలా ఇంపార్టెంట్. తన స్క్రీన్ మీద ఉంటే అదే ఒక పెద్ద అదే పెద్ద వరం. వరం నిజంగా. తన క్యారెక్టర్, తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలు. తను అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన జర్నీలో తన గ్రాఫ్ ఎంత పెంచిందో మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ మనకి లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అంటే మైండ్లో ప్రెసెంట్ వచ్చేది అనుష్క. ఎస్, ప్రెసెంట్ వచ్చేది అనుష్క, డెఫినెట్లీ. సో మరి అనుష్క కనిపించినప్పుడు ఫోటో తీసుకోవాలి. నెక్స్ట్ టైం కనిపిస్తే ఏం చేస్తావు? ఆల్రెడీ హక్ చేసుకున్నా, ఫోటో కూడా తీసుకున్నా. నా చాలా? లైఫ్ లాంగ్ మెమరబుల్. ఆహా. నా పేరెంట్స్, నా మావయ్య హేమచంద్ర వచ్చూరి గారికి చాలా థ్యాంక్ఫుల్. ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ ఫర్ ఇంటరాక్టింగ్. సో ఇంకా కొన్ని నిమిషాల్లో మనందరి ఫేవరెట్ అనుష్క శెట్టి కూడా రాబోతున్నారు ఇక్కడికి. లెట్స్ వెయిట్ టు సీ హర్ ఆల్సో టు సెలబ్రేట్ ద రెయిన్ ఆఫ్ క్వీన్. నేను దూరంగా వెళ్తున్నాను. స్వీటీ, నువ్వు రాకముందు అందరికీ ఏం చెప్పావు? అనుష్క గారు అనుష్క గారు అనుష్క గారు. నీకన్నా చాలా చిన్నది స్వీటీ అనేది. కొంచెం చెప్పు ముందు. సార్, గారు వేస్తే కొంచెం పెద్దగా అనిపిస్తుందని వేస్తున్నాను సార్. వద్దంటే మానేస్తాను. కాదు, చిన్నపిల్లల్ని గారు అని పిలిస్తే ఆయుష్ తక్కుతుంది. స్వీటీ అని పిలిచేనా? స్వీటీ. అది నువ్వు రాకముందు చాలా కథ చెప్పింది స్వీటీ. అనుష్క గారు అనుష్క గారు అనుష్క గారు. తప్పది. ఓకే సార్, నువ్వు మానేసా. నాకన్నా వయసులో పెద్ద అయినా కూడా. ఎవరు సార్? సార్ సార్, మీరు కూడా నా టీవీ ప్రోగ్రాంలు చూస్తూ పెరిగారా? సో ఫస్ట్ స్వీటీ, హ్యాపీ బర్త్డే. 15 years ఆఫ్ సినీ కెరియర్. ప్రతి సంవత్సరం ఒక బర్త్డేనే. పర్టికులర్గా కొన్ని హీరోయిన్స్గా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ స్వీటీని ఎక్కడ చూశానంటే అదొక ఎక్స్పీరియన్స్. పూరి రామదాస్ తీసేటప్పుడు నాగార్జున గెస్ట్ హౌస్కి వెళ్ళాను. నాగార్జున గెస్ట్ హౌస్కి వెళ్తే నువ్వు కూడా ఉన్నావు ఆ రోజు. వెళ్తే డైరెక్టర్ గారు టైంకి వచ్చారు. ఒక కొత్త హీరోయిన్నే చూపించాలి మీకు అని చెప్పి స్వీటీ అని పిలిచాడు. అక్కడ బేస్మెంట్లో రూమ్ ఉండేది. అట్లా మెట్లు ఎక్కుతూ వచ్చింది. ముందు కళ్ళు కనపడినాయి, తర్వాత ఫేస్ కనపడింది, తర్వాత అట్లా పైకి వచ్చి అలా నుంచుంది. అప్పుడు అమ్మాయిని చూడంగానే ఒక మాట అన్నా, నువ్వు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అవుతావు స్వీటీ అని పిలిచాడు. స్వీటీ అని చెప్పాను. ఇవాళ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజంగా ఎలా మెట్లు ఎక్కొచ్చావో అన్ని మెట్లు అద్భుతమైన మెట్లు, గోల్డెన్
మెట్లతో పైకొచ్చావు. అండ్ ఫస్ట్ పిక్చర్ పూరి కాంబినేషన్లో పూరి హీరోయిన్స్ని ఎలా చూపిస్తాడో అందరికీ తెలిసిన విషయమే. సూపర్ అనిపించావు. తర్వాత శ్యామ్ అండ్ కోడి రామకృష్ణ గారు పిక్చర్లో అరుంధతితో గజకేశ్వర యోగం పట్టింది నీకు, ఏనుగెక్కేసావు అప్పుడే బొమ్మాలి. ఆ తర్వాత బాగుమతి, ఆ తర్వాత గుణశేఖర్ పిక్చర్లో రుద్రమదేవి, ఇక బాహుబలి అయితే దేవసేనగా హంసవాహనం ఎక్కి ఆకాశంలోకి వెళ్ళిపోయావు. అట్లాగే మళ్ళీ తల్లిగా ఊపిరి పీల్చుకో అన్న ఒక్క మాటతో దద్దరిల్లిపోయింది బాహుబలిలో. అండ్ ఫైనల్గా నా పిక్చర్లో ఒక భక్తురాలుగా, వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా వేశావు. సినిమాలు దొరుకుతాయి కానీ ట్రై చేస్తే సినిమాలు దొరుకుతాయి, కానీ నీ విషయంలో క్యారెక్టర్స్ అన్నీ నిన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అది ఈ జనరేషన్లో ఉన్న ఏ హీరోయిన్కి ఆ అదృష్టం దక్కలేదు. యూ గాట్ బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ యువర్ కెరియర్ అండ్ దట్ ఈస్ ది రియల్. దీనికి కారణం అందరూ చెప్పేది అనుష్క మంచిది, స్వీటీ చాలా మంచిది, ఇది అందరికీ తెలిసిన విషయం. ఆఫీస్ బాయ్ని అడిగినా ఎవరు మీకు ఇష్టమైన అంటే పర్సనల్గా ఒక కుటుంబంలాగా చూసుకుంటాం అందరినీ. అండ్ ఆ క్వాలిటీ ఉండటం ఒకటే కాకుండా ఇలాంటి క్యారెక్టర్స్ రావడంతో ఇంతమంది ఫ్యాన్స్ కానీ తమిళనాడులో కానీ కన్నడలో కానీ ఎక్కడ ఇంతమంది ఫ్యాన్స్ సంపాదించుకుని జన్మధన్యం. అది అందరూ అనుకుంటే వచ్చేది కాదు. ఫైనల్గా నీకు నాకు చాలా దగ్గర సంబంధం ఉంది, దగ్గర పోలిక ఉంది. ఏమిటంటే నన్ను మౌన ముని అని పిలిచేవారు, నువ్వు ఈ నిశ్శబ్దం సినిమాతో మౌన ముని కన్యకగా అయిపోతావు. అండ్ నిశ్శబ్దం సినిమా గురించి హేమంత్ ఎప్పుడో చెప్పాడు, ఈ లైన్ చాలా బాగుంటుందని చెప్పాను. ఆ క్యారెక్టర్ నువ్వు ఎలా చేసుంటావో చెప్పవసరం లేదు. ఐ నో యువర్ కెపాసిటీస్ అండ్ హేమంత్ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. మా ఇష్టమైన ప్రొడ్యూసర్స్ పీపుల్స్ మీడియా వాళ్ళు, మన విశ్వప్రసాద్ అండ్ వివేక్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ కోన వెంకట్, మీ అందరూ మాధవన్కి, స్వీటీకి ఆల్ ది బెస్ట్. మీ పిక్చర్ పెద్ద హిట్ అవ్వాలి అని కోసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్ స్వీటీ. మీరు సెలవు తీసుకునే ముందు ఒక పిక్చర్, ఒక పాత మెమరీలో నుంచి ఒకటి. ఎస్, ఒక్క నిమిషం సార్. అనుష్క గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా టు రాఘవేంద్రరావు గారు? పూరి గారు ఏదో చెప్తారంట. యా, ఈ సూపర్ సినిమా తీసేటప్పుడు దానికి ముందు నా ఫస్ట్ సినిమాకి వచ్చి క్లాప్ కొట్టి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఈయనే, రాఘవేంద్ర గారు. నీ పేరేం పేరయ్యా అని అడిగాడు ఆయన. సార్ నా పేరు జగన్ సార్ అన్న. ఈ గడ్డ ఉంటే తమిళోడు అనుకున్నానే నేను. సార్ మీకు గడ్డ ఉంది మేము అనుకోవట్లేదు కదా సార్ అన్న. అంటే నీ గడ్డకారం ఎక్కువైంది తిట్టాడు. ఆ తర్వాత మళ్ళీ నాకు సూపర్ అప్పుడు కలిశారు, అదే స్వీటీని కలిసినప్పుడే. ఎందుకు వచ్చారు సార్ అంటే నాగార్జున గారి డేట్ల కోసం వచ్చాను. నేను చెప్పా ఆయనకి, సార్ నేను ఎప్పుడు చిన్నప్పుడు అడవి రావణ సినిమాలు చూసా 5th క్లాస్లో. నేను ఇప్పుడు ఏదో డైరెక్టర్ అయ్యి సినిమా చేస్తుంటే మళ్ళీ ఇంకా నాగార్జున గారి డేట్లు ఎందుకు సార్, మీరు రిటైర్ అయిపోండి సార్ అని అన్నా. ఏంటి నేనేదో యూత్, ఆయన ఏదో వెటరన్ లాగా. ఆయన నవ్వి నా భుజం తట్టి డేట్లు పట్టుకు వెళ్ళిపోయారు ఆయన. అదే నాగార్జున గారు నాకు ఆయనకి డేట్లు ఇచ్చారు. నేను తుస్సుమని తీస్తే ఈయన అన్నమయ్య బ్లాక్ బస్టర్ తీశాడు. సో నేను వాగిన వాగడికి మీ అందరి ముందు ఒకసారి సారీ చెప్తున్నాను. ఐ లవ్ యూ సార్. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండరని వచ్చి మాట్లాడుతున్నాను. 8:30కి వెళ్ళిపోతారా? అర్థమైందా? అర్థమైందా? కాసేపు ఉండండి సార్. అలాగే ఇవాళ ఉండండి. అలాగే సార్ లవ్ యూ. భలే గమ్మత్తుగా కప్పింగ్ చేయించారు. సార్ 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 ఒక్క నిమిషం. అనుష్క గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు మీతో.
ఎస్. వాట్ కెన్ ఐ సే యాక్చువల్లీ రవీంద్ర గారు ఫ్రమ్ చెప్పినట్టు ఫస్ట్ డే నేను అన్నపూర్ణ స్టూడియోలో చూసినప్పటి నుంచి టు బీ ఇన్ దిస్ ప్రొఫెషన్ ఇన్ దిస్ కెరియర్ టు వన్ డే రీచ్ అండ్ ఆయనతో పాటు పని చేస్తారు సమ్మన్ లైక్ హిమ్ ఐ ఫీల్స్ అ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ 2 రోజుల ముందు కోన వెంకట్ గారు ఫోన్ చేశారు. సార్ ఇలా 15 years ఆఫ్ అనుష్క సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వీఆర్ ఇన్వైటింగ్ ఆల్ దోస్ పీపుల్ హూ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ అనుష్కాస్ లైఫ్ అని అంటే ఐ సెడ్ కాదండి, ఇట్స్ ద అదర్ వే రౌండ్. షీ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్ అని అంటే, and when I said that, I really meant it, Andy. I meant every word of it. I would like to share a very small incident that I came across about Anushka. About 5-6 months back, ఇది చిన్న బ్రేక్ కోసం ఒక 1 weekకి జార్జియాకి వెళ్ళానండి. I went on a break to Georgia. జార్జియా అంటే ఇట్స్ అ వెరీ ఫిల్మ్ ఫ్రెండ్లీ కంట్రీ. ఇప్పుడు ప్రభాస్ గారు అక్కడే షూట్ చేస్తున్నారు. చిరంజీవి గారు మన సైరా చేశారు 40-45 days. అలా లాడ్ ఆఫ్ ఫిల్మ్స్, తమిళ్ ఫిల్మ్స్, హిందీ ఫిల్మ్స్ అవి చాలా జరుగుతుంటాయి. నేను వెళ్ళేటప్పుడు మా స్టాఫ్కి చెప్పాను, ఏమయ్యా అక్కడ మన సినిమా వాళ్ళని చూసుకునే ఎవరన్నా డ్రైవర్ని, కార్ని, ఒక కేర్ టేకర్ని అరేంజ్ చేయండి అని. నేను జార్జియాలో ల్యాండ్ అయితే దేర్ వాజ్ ఎ రష్యన్ దేర్. అంటే జార్జియా ఈజ్ నెక్స్ట్ టు రష్యా. సో దేర్ వాజ్ అ నైస్ గుడ్ టాల్ 6 foot ex-army రష్యన్ దేర్ వెయిటింగ్ విత్ అ బెంజ్. ఒక నైస్ గుడ్ బెంజ్ వ్యాన్తో వెయిట్ చేస్తున్నాడు. హీ హ్యాడ్ అ నైస్ ప్లెజెంట్ ఫేస్. హీ రిసీవ్డ్ మీ, లగేజ్ అంతా తీసుకొని. హిజ్ నేమ్ వాజ్ జాజా. సో రిసీవ్ చేసుకొని వీ గాట్ ఇన్ టు హిస్ కార్. వీ వర్ డ్రైవింగ్ టు ద రిసార్ట్. ఆన్ ద వే హీ వాజ్ మేకింగ్ అ కాన్వర్సేషన్, స్మాల్ టాక్, ట్రైంగ్ టు బ్రేక్ ద ఐస్. మాట్లాడుతూ వెర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగాడు. మేము దుబాయ్ నుంచి వెళ్ళున్నాం. సో వి సెడ్ వీఆర్ ఫ్రమ్ ఇండియా అని అంటే, విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా అని అన్నాడు. హైదరాబాద్ అన్నా. అన్న వెంటనే దేర్ వాజ్ అ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. అండ్ అడిగాడు, వాట్ డూ యూ డూ ఇన్ హైదరాబాద్ అని అన్నాడు. ఐ సెడ్ ఐ మేక్ ఫిల్మ్స్ అండి అని అన్నాను. ఐ సెడ్ ఐ మేక్ ఫిల్మ్స్ అజా అని అంటే, దెన్ దేర్ వాజ్ అ ఫెంటాస్టిక్ స్మైల్. వాడిలో ఒక గ్లో వచ్చేసింది. హీ సెడ్, డూ యు నో స్వీటీ అని అన్నాడు. ఇది రష్యన్. I was a bit surprised. అంటే జార్జియాలో ఒక రష్యన్ ఆస్కింగ్ మీ ఇఫ్ ఐ నో స్వీటీ. కొంచెం హెసిటేట్ చేసి, డూ యూ మీన్ అనుష్క అన్నాను. ఎస్ ఫిల్మ్ యాక్ట్రెస్ అనుష్క అని అన్నాడు. సో ఐ సెడ్ ఎస్ ఐ నో హర్, వీ హ్యావ్ వర్క్ టుగెదర్, ఐ నో హర్ వెరీ వెల్ అని అన్నాను. దెన్ హీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ దెన్ హీ టోల్డ్ మీ దట్ అనుష్క ఒక తమిళ్ ఫిల్మ్ కోసం వెళ్ళినప్పుడు, పీవీపీ గారి ఫిల్మ్కి అనుకుంటాను, వెళ్ళినప్పుడు షీ స్పెంట్ 2 to 3 months షూటింగ్ దేర్. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు హీ వాజ్ హర్ డ్రైవర్ అండ్ కేర్ టేకర్ జాజా. సో అతను ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళి అనుష్కాని రిసీవ్ చేసుకొని హోటల్ నుంచి వచ్చిన వెంటనే లొకేషన్కి తీసుకొని వెళ్ళి హీ వుడ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్. అండ్ ఓవర్ 2-3 weeksలో దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అనుష్క. అండ్ ఒకరోజు ఒక 3 weeks అయిన తర్వాత ఒకరోజు కిందకు వచ్చి చూస్తే దేర్ వాజ్ ఎ ఫ్రెష్ డ్రైవర్, ఫ్రెష్ కార్, ఫ్రెష్ డ్రైవర్. అనుష్కకి ఎందుకో నచ్చక, ఐ బిలీవ్ హీ వాజ్ టెలింగ్ మీ, మేనేజర్ని పిలిచి అడిగిందంటే, ఏమైంది జాజా, ఏమైనాడు అని. లేదమ్మా, అతను ఏదో తన కార్కి ఫైనాన్షియల్గా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోలేక ఆ ఫైనాన్షియల్స్ కార్ తీసుకొని వెళ్ళిపోయారు. కార్ లేదు కాబట్టి పని లేదు, అందుకని వేరే కారు, వేరే డ్రైవర్ని అరేంజ్ చేసేమన్నారు. షీ వాజ్ నాట్ హ్యాపీ విత్ దట్. సో షీ టోల్డ్ ద మేనేజర్, లేదండి సాయంత్రం జాజాని ఒకసారి వచ్చి నన్ను కలవమానండి అని. When Zaza came in the evening, Zazan తీసుకొని వెళ్ళి, she took him to a showroom and with her money, she bought him a car. And this is something that he told me. And then that evening, he, his wife, his 2 children, his mother, everybody was in tears. They almost felt that she was their family member. ఇది నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ షాక్డ్, హౌ మెనీ ఆఫ్ us డూ దట్. సో నేను బయలుదేరి 7 రోజుల తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు
He gave me a nice good wine bottle. Georgiaలో వాళ్ళ ఇంట్లో చేసిన వైను. I said, why Zaza అని అన్నాను. He said, you are Anushka's friend. The very fact that I am her friend made him very close to him. He gave me a wine bottle. And his family said, our love to Anushka అని అన్నారు. నేను వచ్చిన తర్వాత ఆమె దగ్గర మెన్షన్ చేస్తే షీ జస్ట్ స్మైల్డ్, షీ డెంట్ టాక్ అబౌట్ ఇట్. అంటే దట్ షోస్ ద సార్ట్ ఆఫ్ అ పర్సన్ దట్ అనుష్క ఈజ్. షీఈ్ truly, she's a joy as a friend. Trust me, she's a joy. She's never too far. Anytime you need her, she's very close. She's always willing to share your sorrow. She's always willing to celebrate your joy and success. And that is the sort of friends that you are privileged to have. Trust me, Amma. I can't talk about the film. It's a wonderful film. I wish the team and the film all the very best. But more than that, because the occasion is celebration of Anushka, 15 years, I thought that, something, ఇదే కానీ ఇంకెవరైనా చేస్తుంటే పేపర్లో ఫోటోగ్రాఫ్స్ చిన్న ప్రెస్ మీట్లో చెప్పడం ఇలా జరిగిందని యూ డోంట్. అసలు ఆమె చేసే పని ఏదైనా సరే కుడి చేతితో చేస్తే ఎడం చేతికి కూడా తెలియదండి. షీ కీప్స్ ఇట్ టు హర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ ఈస్ నైస్ అబౌట్ హర్. దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ హర్. సో గాడ్ బ్లెస్ యూ అమ్మ. I pray to God that you should have a fantastic life. And I don't know whether I should say this or not, but you should start your own family, truly. Have a great life. God bless you, Amma. God bless you. Thank you. Thank you, team of Nisabdam, for having me over for this function. Sweetie, I think 15 years has been like 15 days. Time flies unbelievably fast. One of Almighty's finest creation, you are. For many crores of people out there, you are an artist and a star. For few people of us who have been blessed and privileged to have known you as a friend, you are, as I said, God's finest creation. A friend to friend, and the finest human being I have ever known. The way you treat people around you, you make them feel so privileged. And I've seen that on hundreds of occasions. And that's what is inspiring for me, my kids, my family, and each and every one of us. I think what all people have seen the last 15 years is only a tip of the iceberg. The best is yet to come. 10 more years is going to fly, and we all are going to be around for the silver jubilee of your career, which over the next 10 years, I'm sure, as Raghavendra Garu said, characters will come to you because you are God's child. You don't have to put in the effort. You don't have to hustle it out. Things will fall in your lap. That's what a God's child gets. And here I am, and I've had the good fortune of traveling with you on such wonderful projects. And my family and I, our friends and I, have such wonderful memories. And life is such a collection of great memories. And you walk past the memory lane, and every interaction is such a blissful memory. And thank you for gifting us such wonderful memories. Here is wishing the next 10 years, even more delightful occasions like this. Thank you. Godspeed. All the best. అందరికీ నమస్కారం అండి. ఇది చాలా స్పెషల్ అకేషను. సో స్వీటీ అనుష్క గురించి చాలామంది చాలా చెప్పారు. నాకు ఇందాక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్న కారు గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఎక్కువ ఇది అనిపించింది. ఎందుకంటే మేము కెరీర్, నా లక్ష్యం సినిమా టైంకి నేను సూపర్ సినిమా చూసి సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగుంది, నా క్యారెక్టర్ సెట్ అవుతుందని. మేమందరం కెరీర్ అప్పుడే జస్ట్ ఎదుగుతున్న టైము. నాకు బాగా గుర్తు, లక్ష్యం సినిమా అయిన తర్వాత తను అప్పుడే వస్తున్నప్పుడు ఏం కారు కొనుక్కోవాలి అనేది పెద్ద డిస్కషను. శాంట్రో కొనుక్కుంటే బెటరా, అప్పుడు మార్కెట్లో ఏమో నేను అలాంటి చిన్న కారు ఇది కొనుక్కుంటే ఒక ఎగ్జైట్మెంట్తో ఉన్నాం అప్పుడు గోపీచంద్ మేమంతా కూడా. అంటే ఒకళ్ళు కారు కొనుక్కోగానే ఒకసారి ఒకరికొకరు చూసుకోవటం, అలాంటి లైఫ్ని చూసాం మేము. అలాంటి అనుష్క ఇక్కడ మన కెరీర్ స్టార్టింగ్లో ఒక చిన్న కారు కొనుక్కుందామా, పెద్ద కారు కొనుక్కుందామా అని ఒక ఎగ్జైట్మెంట్తో కెరీర్ స్టార్ట్ చేసిన ఒక అనుష్క ఎక్కడో జార్జియాలో ఒక రష్యన్కి ఒక కారు కొనిచ్చే స్టేజ్కి వెళ్ళిందంటే అదేనండి అచీవ్మెంట్ అంటే.
ఇంకా ఇది గ్రేట్ అచీవ్మెంట్. అంటే ఒక లైఫ్లో అంతకు మించి ఇంకేముండదు. తన గురించి రాఘవేంద్రరావు గారు వాళ్ళందరూ చెప్పినట్టు ఒక యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంటే స్టార్స్ అవరు. క్యారెక్టరైజేషను, హంబిల్నెస్. అంటే ఇప్పుడు 15 ఇయర్స్లో ఇన్ని సినిమాల్లో ఎక్కడ ఒక అనుష్క గురించి ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎవ్వరు కూడా అసలు ఒక చిన్న కంప్లైంట్ లేకుండా జరగడం అంటే అది చాలా రేర్ క్వాలిటీ. సో అలాంటి బిహేవియర్ తన దగ్గర ఉండబట్టి అందరినీ ఫ్యామిలీగా చూసుకుంటుంది కాబట్టి కెరీర్ ఈ రేంజ్కి వెళ్ళింది. సో ఇది నెవర్ ఎండింగ్ జర్నీ అనుకుంటున్నాం మేమంతా కూడా ఫ్యూచర్లో ఇంకా తనతో వర్క్ చేయాలని, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ చాలా విష్ చేస్తున్నాను. అలాగే నిశ్శబ్దం సినిమా గురించి చెప్తే అందరూ నా ఫ్రెండ్సే. ప్రొడ్యూసర్స్ విశ్వ గారు, అలాగే మన వివేక్ కూచిపట్ల గారు, ఆయన మా వెల్విషర్, చాలా ప్యాషనేటెడ్గా చేశారు ఈ సినిమా. అలాగే కోన గారు, వీళ్ళందరూ కూడా బ్యాక్ బోన్స్కి సినిమాకి చేశారు. హేమంత్ ఈ కథ గురించి చాలాసార్లు డిస్కస్ చేసి కూడా తను చాలా ప్యాషనేటెడ్గా చేశాడు. ఈ సినిమా డెఫినెట్గా ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అన్ని లాంగ్వేజ్లోనే పెద్ద హిట్ అవ్వాలని విష్ చేస్తున్నాను. డెఫినెట్గా స్వీటీ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సో ఇంకా సిల్వర్ జూబ్లీలు కూడా చేసుకోవాలి, మేమందరం ఆ టైంలో మాట్లాడాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను నా జీవితంలో పనిచేసిన హీరోయిన్స్లో వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ సోల్, ఎఫెక్షనేట్ సోల్ అండ్ సింప్లెస్ట్ సోల్ ఈజ్ అనుష్క. నాకు సంతోషం టైం నుంచి నాగార్జున గారు మేకప్ మ్యాన్ చంద్ర అని ఉండేవాడు. తనకి ప్రొడ్యూసర్ అవ్వాలనేది డ్రీమ్. కనిపించిన వాళ్ళందరూ నాగరో కథ ఉంది, నేను చెప్తా చేస్తావా, లేదంటే తొందర ఎప్పుడు కలిస్తే నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ అవుతాడా అని వెయిట్ చేస్తే అరుంధతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అనుష్క మేడ్ హిమ్ ప్రొడ్యూసర్. ఇంకా అంటే అది ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా చేసి నిజంగా నేను ఆ రోజైతే నేను ఒక నిమిషం ప్రే చేశా నీకోసం, ఎందుకంటే ఇంత మంచి వాళ్ళు డెఫినెట్గా పైకి రావాలనిపించింది ఆ మూమెంట్. అండ్ గాడ్ బ్లెస్ యూ, లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ. అనుష్క మంచి అమ్మాయి అని చెప్పటం బాహుబలి బ్లాక్ బస్టర్ అని చెప్పినట్టుంటుంది, అందరికీ తెలిసిన విషయమే. నాకు తెలిసి స్టార్ హీరోయిన్లో అనుష్క ఉన్నంత డిసిప్లిన్ ఎవరికి ఉండదు. సారీ. 8:30కి వస్తే చాలు స్వీటీ అంటే మీ 8:30కి వస్తే చాలు స్వీటీ అంటే మీ 7:30కి వస్తాను, మీకు ఏమైనా అభ్యంతరమా అంటుంది. నిజంగా 7:30కి వచ్చి కూర్చుంటుంది. తనకు చాలా మంచి లక్షణం. ఆల్రెడీ చాలా పెద్దవాళ్ళు చాలా చెప్పారు. షూటింగ్ టైంలో జనాలను చూస్తూ ఉంటుంది, క్రూని చూస్తూ ఉంటుంది. ఎవరన్నా డల్గా ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఏంటి విషయం అని తెలుసుకొని డైరెక్టర్ రాజమౌళి గారికి స్వాగతం పలుకుతూ వీరు పొట్ల గారిని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. షూటింగ్ స్పాట్లో ఎవరైనా డల్గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో కూర్చొని ఏంటి కథ అని తెలుసుకొని జోకులు వేసేసి వాళ్ళు నార్మల్ చేస్తుంది. నేను చాలాసార్లు గమనించాను. తనకి ఈ స్టార్డమ్ మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను రగడా టైంలోనే ఒకసారి అన్నాను, స్వీటీ మీరు నెక్స్ట్ 10 yearsలో నెంబర్ 1 స్టార్ అవ్వబోతున్నారంటే ఏంటండి మీరు నెక్స్ట్ 10 years తర్వాత కూడా నేను పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉండిపోవాలా, సినిమాలు చేస్తూ ఉండిపోవాలా, మీరు దయచేసేసి నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని కోరుకోండి అని అన్నది. ఇట్స్ ఏ సచ్ ఏ నైస్ హ్యూమన్ బీయింగ్. స్వీటీ మీతో కలిసి వర్క్ చేయడం నా అదృష్టం. హ్యావ్ ఏ గ్రేట్ లైఫ్ అహెడ్. అండ్ దాంతోపాటు నిశ్శబ్దం టీంకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సభకు నమస్కారం అండి. నేను ఇందాక అందరి ప్రసంగాలు విన్నాను. అంటే ముఖ్యంగా నా గురువు గారు, నేను గుడివాడలో ఉన్నప్పుడు ఆయనకి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టిన నాగేంద్రరావు గారు ప్రసంగం విన్నాను. ఆయన అందులో ఏమన్నారంటే మిమ్మల్ని
స్వీటీ గారు లేకపోతే అనుష్క గారు ఎందుకు అన్నారని అన్నారు. మీరు ఎందుకన్నారు కానీ నాకు ఒక చిన్న పాలసీ ఉందండి. ఆ పాలసీ ఏంటంటే నేను పరిచయం చేసిన వాళ్ళని మాత్రమే నేను సింగులర్గా పిలవగలను. అనుష్క గారిని నేను ఒక్క మగాడు షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా సిమ్రన్ గారైనా, సాక్షి శివానంద గారైనా, సంఘవి గారైనా అందరినీ గారు గారని పిలవటం నాకు అదొక ఏదో మర్యాదగా కాదు కానీ అదొక ఫార్మల్గా నాకు బాడీలో ఉంది. ఎప్పుడు అనుష్క గారిని అనుష్క గారు, అనుష్క జీ అని పిలిచి సినిమా చేయించుకున్నాను. చాలా ఎక్సలెంట్గా కష్టపడ్డారు. వీటన్నిటికంటే మించి ఒకే ఒక్క ఎక్స్పీరియన్స్ నాకు ఉంది ఆవిడతో. మరి ఆవిడకి అది గుర్తుందో లేదో నాకు తెలీదు. దేవదాస్ సినిమా కోసం బాంబేలో ఇలియానాని సెలెక్ట్ చేసుకుని హీరోయిన్ కింద వాళ్ళ అమ్మగారితోనూ ఇలియానాతో ఫ్లైట్లో అన్ని అగ్రిమెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత బాంబే నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తున్నాను ఫ్లైట్లో. వస్తుండగా ఇలియానా వాళ్ళ మదరు వెనకాల ఉన్నారు, నా వెనకాల. నేను ముందు సీట్లో ఉన్నాను. నా ముందు సీట్లో ఒక పక్క అచ్చ తెలుగులో చెప్తున్నాను, మంచి అవయవ సంపద, అవయవ పొందిక, శరీర సౌష్ఠవం చక్కగా ఉన్న, రూపలావణ్యాలు బ్రహ్మాండంగా ఉన్న ఒక అమ్మాయి వచ్చి కూర్చోవడం నేను జస్ట్ గ్లిమ్స్లో చూశాను అన్నమాట. చిన్న ఒక క్షణాల్లో చూశాను. ఆ తర్వాత తను 1-2 సార్లు సర్దుకోవటం, బ్యాగ్ కోసం ఏదో తీసుకోవటం, లేవటం, నాకు ముందు ఉండటం వల్ల ఆవిడ ఫేస్ సరి కనపడతలేదు. సో మొత్తం మీద నేను ఏదో వంకతో నాకు ఈ తెలుగు వాళ్ళు కానీ లేకపోతే అందమైన అమ్మాయిలు కానీ లేకపోతే ఒక అందమైన సంగీతం కానీ సాహిత్యం కానీ కనపడినప్పుడు నేను రిపీటెడ్గా బుక్స్ చదవటం కానీ శ్రద్ధగా వినటం కానీ వాళ్ళని మరీ చూడటం కానీ ఆరోగ్యంగానే చూస్తాం కానీ అని చేస్తుంటాను. సరే ఈవిడెవరో చాలా ఎక్సలెంట్గా ఉన్నారు, ఒకసారి చూద్దాం అనుకుని అలా వెళ్ళి మళ్ళీ వచ్చి చూసేటప్పుడు చూస్తే చాలా ఇన్నోసెంట్గా ఉన్న ఒక అందమైన ఫీచర్స్ కలిగిన ఒక మంచి హైట్ ఉన్న ఒక అమ్మాయిలా కనపడ్డారు ఆవిడ. కనపడిన వెంటనే సరే ఇలియానా ఎలాగో పరిచయం చేయబోతున్నాను, ఈ సినిమా తర్వాత మళ్ళీ ఎప్పుడు నాకు కొత్త ఆర్టిస్టులతో సినిమా చేయడం ఇష్టం కదా, ఈవెన్ ఒకసారి అడిగి చూద్దాం నెక్స్ట్ సినిమాకి ఏమైనా యాక్ట్ చేయగలరో లేదో అని ఆవిడని నేను మొహమాట లేకుండా సిగ్గుపడకుండా ఆవిడని అడిగాను అనమాట. ఏమండి మీకు సినిమాల్లో చేయాలని ఇంట్రెస్ట్ ఉందా, మీరు చాలా ఎక్సలెంట్గా ఉన్నారు అని అన్నాను. అంటే ఆవిడ అన్నారు, నేను ఆల్రెడీ సినిమా చేయటాకే బయలుదేరానండి బాంబే నుంచి హైదరాబాదు అన్నారు. అనగానే నేను ఏ సినిమా అండి అంటే ఇది అన్నపూర్ణ స్టూడియోస్ అన్నారు. అనగానే నాకు అది సినిమా అండ్ నాగార్జున గారు మళ్ళీ ఏ సినిమా దర్శకులు ఎవరంటే నా బ్రదర్ లాగా ఫీల్ అయ్యి నేను పూరి. అనగానే నేను ఒక మంచి కళ్ళల్లో పడింది ఆవిడ, ఎక్సలెంట్, మీ పేరు ఏంటండి అని అడిగాను. అంటే స్వీటీ శెట్టి అని ఆవిడ చెప్పారన్నమాట. అంతకు తప్పితే అప్పుడు అనుష్క అని నాకు తెలియదు, స్వీటీ శెట్టి అని చెప్పటం. ఆ నెంబర్ కూడా అడిగి తీసుకున్నాను. ఆ నెంబర్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. అనుకోకుండా విక్రమార్కుడు ముందు కెరీర్ కొంచెం మెల్లగా స్టార్ట్ అయింది ఆవిడకి. విక్రమార్కుడు ఒకటి సూపర్ డూపర్ హిట్ సినిమాలో తనకి బ్రహ్మాండ ఇమేజ్ క్రియేట్ అయింది. సూపర్లో కూడా బాగుందని పేరు వచ్చినా కూడా విక్రమార్కుడు ఒక బ్రేక్ త్రూ ఫిలిం లాంటిది అన్నమాట ఆవిడకి. ఆ తర్వాత మేము చేసిందే ఈ ఒక్క మగాడు తర్వాత జరుగుతుండగా తను అరుంధతి కానీ ఇప్పుడు వేదం సినిమాలు కానీ ఫర్దర్గా ఒక్కొక్క సినిమా అనమాట తన మెట్లు, ఇందాక మా రాఘవేంద్ర గారు చెప్పినట్లుగా మెట్లు ఎక్కుతూ వచ్చి మంచి హైట్లో ఉన్నారు ఆవిడ. నా దృష్టిలో ఏంటంటే లేడీ సూపర్ స్టార్డమ్ అనేది రావాలంటే పాత్రలు పడాలి, ఆ పాత్రలకి డెడికేషన్గా పనిచేయగలిగే ఒక ఓపిక ఉండాలి, దానికి కాల్ షీట్లు కేటాయించగలగాలి, వీటన్నిటిని మించి మంచితనం ఉండాలి, విగ్రహం ఉండాలి. ఒక మంచి విగ్రహం గల ఒక అమ్మాయికి మంచి కళ్ళును మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఉన్న ఒక దేవుడు భగవంతుడు దగ్గరుండి ఇస్తే పాత్రలు వెతుక్కుంటూ వస్తాయి. ఇందాక శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు, రాఘవేంద్ర గారు చెప్పినట్టు, అందరు చెప్పినట్టు ఆవిడ దగ్గరికి అలా వెతుక్కుంటూ వచ్చినాయి. ఆ వెతుక్కుంటూ వచ్చిన పాత్రలకు గౌరవం ఇస్తూ మంచితనంతో ఎంతో కష్టపడి పనిచేసి ఆ పాత్రలకి సజీవ రూపకల్పన చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు ఆవిడ. ఎవరన్నా సరే ఈ అనుష్క గారి గురించి అడిగితే ఎర్లీ డేస్లో కొత్త హీరోయిన్లు సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు జనరల్గా అడుగుతుంటాం అనమాట, ఆ అమ్మాయి ఎలా చేస్తున్నారు, ఈ అమ్మాయి ఎలా చేస్తున్నారు, ఎలా ఉంది ఏంటని అడుగుతుంటాం. ఈ అడిగే ప్రాసెస్లో ఫస్ట్ ఆవిడ గురించి చెప్పేది అంటే మంచితనం గురించి చెప్తారన్నమాట. చాలా మంచిది, చాలా మంచిగా మాట్లాడుద్ది. నటి గురించి ఆవిడ ఎంత టైంలో
పర్ఫామ్ చేయగలుగుతుంది, ఎంత టైంలో గూడ్స్ డెలివరీ చేయగలుగుతుంది, దాన్ని బేస్ చేసుకుంటే కదా మనం ప్రాజెక్ట్ డిజైన్ చేయగలం అనే ఆలోచనతో అడుగుతుంటారు. కానీ వాటికి రివర్స్లో అనమాట అనుష్క గారి గురించి ఎవరు చెప్పినా కూడా ముందు మంచినే చెప్తారు. సో నాకు అనిపించింది ఏంటంటే పనిచేస్తున్నప్పుడు చాలామంది అంటారు, ఇంతకుముందు ఎవరో చెప్పారు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు ఆవిడ, లేకపోతే అది జనరల్గా అందరూ మాట్లాడే మాట ఏదనమాట. ఎవరినైనా ఎవరి గురించి నేను చెప్పాలంటే నన్ను సొంత బ్రదర్లా చూశాడు, లేకపోతే నన్ను సొంత సిస్టర్లా చూశారు, సొంత కుటుంబంలా చూశారని చెప్తుంటారు. కానీ అనుష్క గారిని చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే ఆవిడ మనిషిని మనిషిలాగా చూస్తుంటుంది అనమాట. అది చాలా గొప్ప రిలేషన్. మనిషిని బానిసలా చూడటం, మనిషిని లేకపోతే దర్పంగాను తనున్న అధికారం తనకున్న పొజిషన్లో చూడటం, అవి కాకుండా మనిషిని మనిషిలాగా మనిషిలాగా చూడటం అనేది ఆవిడ దగ్గర ఉన్న గొప్ప లక్షణం. అది నాకు బాగా నచ్చింది. ఇలాంటి ఇయర్స్ ఇంకెన్నో వెళ్ళాలి. ఇంతకుముందు ఇంకొకరు చెప్పిన ప్రకారం కూడా ఆవిడకి ఆ లేటర్ ఆఫ్ కూడా అద్భుతమైన మంచి లైఫ్ పార్ట్నర్ దొరకాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఆవిడతో పనిచేసిన డైరెక్టర్ గాను ఆవిడని అభిమానించే అభిమానుల కింద. అలాగే ఇప్పుడు ఈ నిశ్శబ్దం సినిమా అనేది మంచి టీజర్ చూశాను, చాలా ఎక్సలెంట్, ఒక జిజ్ఞాస కలిగించింది, అంటే ఒక క్యూరియాసిటీ కలిగించింది. అట్ ది సేమ్ టైం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకెక్కువ కాన్ఫిడెన్స్ పెంచింది. డెఫినెట్గా ఇదేదో చేయబోతుంది ఈ సినిమా డెఫినెట్గా ఏదో చేయబోతుంది. మధుకర్ హేమంత్కి మేము మోహన్ బాబు గారి కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఫ్రెండ్ తను. సో తను డెఫినెట్గా ప్రతిదీ అప్డేట్లో ఉంటాడు, అన్ని సినిమాలు చూస్తుంటాడు. కానీ ఫార్ములా సెట్ అయినప్పుడే బ్లాక్ బస్టర్లు వస్తాయి. కష్టం అనేది ఎవరైనా ఒకటే పడతారు. సో ఆ ఫార్ములా ఇందులో సెట్ అయ్యింది, తనకి బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ వస్తుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే నేను ఎప్పుడు పనిచేయలేదు కానీ ఆయన అంటే చాలా ఇష్టం నాకు. కోన వెంకట్ గారు, ఆయన కోనా ఫిల్మ్ కార్పొరేషన్తో, అలాగే విశ్వప్రసాద్ గారు నిర్మాత గారు, ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీద ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మధుకర్ హేమంత్కి అలాగే అనుష్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ముందు ఈ బంగారు తల్లి నాకు ఎలా దొరికిందో చెప్తా. సూపర్ సినిమా కోసం, హీరోయిన్ కోసం బాంబే వెళ్ళా. అక్కడ ఈ నివాస్ ఒక అమ్మాయింది పంపిస్తున్నాను చూడని చెప్పాను. సీ ప్రిన్సెస్ హోటల్లో ఉంటే నేను లాబీలో వెయిట్ చేస్తున్నాను. వచ్చింది ఒక అమ్మాయి, చూడడానికి చాలా బాగుంది, మంచి హైటు. ఏం పేరు నీ పేరు అంటే స్వీటీ అంది. కూర్చోండి అని కూర్చున్నాం. మీ ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగా. ఇలా నవ్వుకుంటూ పర్సులోంచి ఇలా ఎత్తికి స్టాంప్ బిల్ ఉంటాయి కదా, దానికంటే చిన్నది ఆధార్ కార్డు కోసం దాచుకున్న ఫోటో చూపించింది. నాకు అర్థమైపోయింది ఈ సినిమా పక్షి కాదు అని. ఫోటోలు ఇవి కాదు, ఫోటోషూట్ ఏం చేయలేదా అంటే అలాంటిది ఏం లేదండి. యాక్టింగ్ వచ్చా అని అడిగా. తెలీదు అంది. తెలీదు అంటే చేయగలవా చేయలేవా అంటే ఎప్పుడు ట్రై చేయలేదు, చేస్తారో లేదో తెలీదు. డాన్స్ అంటే డాన్స్ కూడా తెలీదు. వేస్తే స్టెప్ వేయచ్చు, వేయకపోవచ్చు. అమ్మ బంపర్ ఆఫర్లు ఇస్తుంది పిల్ల అనుకున్నా. పిల్ల ఏమో చూడడానికి బాగుంది. మావిడ హోటల్ పైన రూమ్లో ఉంటే ఫోన్ చేశా, ఇప్పుడు లాబీలో ఒక అద్భుతమైన అమ్మాయిని కలిసా అన్న. నీకు అందరు అమ్మాయిలు నచ్చేస్తుంటారు, నేను వచ్చి చూసి చెప్తా అని కిందకు వచ్చింది. సార్ నమస్కారం సార్. సో మావాడొచ్చి స్వీట్ని చూడగానే అబ్బా ఎంత హైట్ ఉంది, ఒడ్డు పొడుగు ఎంత బాగుంది ఈ అమ్మాయి, చాలా బాగుంది, సినిమాలో పెట్టేద్దాం. తర్వాత నువ్వేం చేస్తున్నావు స్వీటీ అంటే నేను యోగా టీచర్ అని చెప్పాను. సరే అయితే ఒక 6 నెలలు నాతో అలా హైదరాబాద్ వచ్చి ట్రై చేద్దాం, ఏదైనా పని అయితే అవుతుంది, లేదంటే మనం యోగా జాబ్ ఎలాగ ఉంది ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి తీసుకొచ్చాం. నాగార్జున గారు ఎలా చూడగానే ఆయన చాలా బాగుంది ఈ అమ్మాయిని, సరే ఈ అమ్మాయిని ఆడిషన్ చేద్దామంటే ఆడిషన్ ఏం అక్కర్లేదు పెట్టేద్దాం అన్నాడు.
ఆ అమ్మాయి నాకు అన్నీ తెల్దు అంటుంది సార్, అదో చిన్న టెన్షన్ ఉంది నాకు. సరదాగా ఫోటోలన్నీ తీద్దామను. సరే ఫోటోలు తీయడానికి మేకప్ అడిగాడు, గుర్తున్నాడు. వాడి దగ్గర తీసుకెళ్తే వాడు, సార్ బొంబాయి సార్ పిల్ల అని అడిగాడు. అవునరా కొద్దిగా మేకప్ చేయను. వాడు స్వీటీ మొహం ఇలా పట్టుకొని, ఈ మొహం ఏంటండి ఎక్కడున్నారు ఉంది, ఇక్కడి నుంచి అంతవరకు మేకప్ వేయాలా అని అడిగాడు. వాడు పొట్టినా కొడుకు ఈ అమ్మాయి కొద్దిగా హైట్ ఉండడం వల్ల. అంటే నేను చెప్పా, అమ్మాయి బెంగళూరు రా, తెలుగు తెలిసినా తెలుసేమో మనకు తెలీదు, నువ్వు ఎదవాగడు వాగొద్దని చెప్పా. వాడికి డౌట్ వచ్చి, అమ్మ నేను ఏమన్నాను మీకు అర్థమైందా అన్నాడు. ఈ అమ్మాయి తల ఊపింది. తల ఊపితే వాడు, నేను తెలియక వాగాను, ఈ విషయం నాగార్జున గారు చెప్పకుండా. ఆ తర్వాత ఫోటోలు తీసాం. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలోనే వినోద్ బాల దగ్గర తన యాక్టింగ్ నేర్చుకుంది. హీలియోస్ జిమ్లో గుంజీలు అవి తీసి సో ఫిట్ డాన్స్ అవి నేర్చుకొని సో సూపర్ ఎనర్జీతో సూపర్ ఫిల్మ్లో అప్పుడు సినిమా స్టార్ట్ అయింది. నాగార్జున గారు నీ పేరు ఏం పేరు అని అడిగారు. స్వీటీ, కాదు ఒరిజినల్ పేరు ఏంటండి, స్వీటీ అనండి అని పాస్పోర్ట్ చూపించింది. స్వీటీ అని ఉంది అందులో. అదేంటి ఇంట్లో పేరు పెట్టలేదా, నిక్నేమ్ పెట్టి వదిలేసారేమో అనుకున్నాం మేము. అంటే నాకు ఇదే పేరు అని చెప్పింది. నాగార్జున గారు అన్నారు, సో అలా కాదు, సినిమాకి ఏదో మంచి పేరు ఉండాలి, సో ఏదన్నా పేరు కోసం ట్రై చేద్దాం అని చాలా పేర్లు రాసుకొని ఈ పిల్లకి ఏం పేరు పెడదామని. ఒకసారి అప్పుడు సందీప్ చౌత స్టూడియోకి మిలమిల సాంగ్ పాడడానికి ఛానల్ వి నుంచి ఒక గర్ల్ వచ్చింది. ఆ అమ్మాయి పేరు అనుష్క. అమ్మాయి నీ పేరు ఏంటంటే అనుష్క ఉంది. నాకు ఈ వెంటనే అనుష్క మన పేర్ల కోసం ఎదుగుతున్నాం అప్పుడే. సో తనకి చెప్పా, అనుష్క ఈ పేరు ఎలా ఉంది, ఆ పిల్ల అమ్మాయి పేరు అంటే, జగ్గు దాదా ఇది బాగానే ఉంది దాదా, ఒకసారి నాగార్జున గారు కూడా అడుగుతుంది. నాగార్జున గారు అడిగితే ఇలాంటి పేరు ఎక్కడా లేదు హీరోయిన్కి, మనం పెట్టేయచ్చు అన్నారని. ఈ అమ్మాయి ఏమో 2 రోజులు మాకు ఎక్సైజ్ ఇచ్చింది. జగ్గు దాదా ఊరినే పిలుస్తూ ఉండండి, నేను అది ఎలా ఉంటుందో ఫీల్ అవుతాను. సో రోజు మేము గుడ్ మార్నింగ్ అనుష్క, హాయ్ అనుష్క కమ్ హియర్ టైప్లో 2 రోజులు ఎక్సర్సైజ్ మాకు చేస్తే చాలా బాగుంది అని. సో అలా అనుష్క నామకరణం అయ్యి సో సూపర్తో స్టార్ట్ అయ్యి నిశ్శబ్దం 15 ఏళ్ళు రాకింగ్, లవ్ యూ, హ్యాట్స్ ఆఫ్. అమ్మ ఇందాక ఏవి చూసా, హీరోలు ఏవి కంటే చాలా బాగుంది, నాకు గూజ్ బంప్స్ వచ్చాయి. నాకు అందరూ చెప్పారు అనుష్క మంచిది, నిజంగా మంచిది. అనుష్క దగ్గర చాలా నేర్చుకోవాలి. రవితేజ, చార్మి, నేను అనుష్కని అమ్మ అని పిలుస్తాం. కలిసినప్పుడల్లా కాళ్ళ దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, అడగని కావాలి కాదు. ఎందుకంటే మేము అందరం ఇందులో కొన్ని లక్షణాలన్నా మనకు రావాలరా బాబు. చాలా మంచితనం, చాలా తెలివితేటలు అన్నీ కలిసి ఒక కాంబినేషన్. అండ్ లవ్ యూ. అండ్ నిశ్శబ్దం సినిమా హేమంత్ మధుకర్ నా బడి. సో ఆయన తీసిన సినిమా విశ్వప్రసాద్ గారు ఆయన ప్రొడ్యూస్ చేశారు. నేను సినిమా ఆల్రెడీ చూశాను, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా రా చూశాను. ఇట్స్ వెరీ గుడ్, ఫెంటాస్టిక్. అండ్ అందులో తన రోల్లో మూగ రోల్ ఏదో సైన్ లాంగ్వేజ్ మాట్లాడింది. నిజంగా మోగదేమో అని నాకు డౌట్ వచ్చింది. నేర్చుకుంది ఈ అమ్మాయి, తెల్దు అని అన్నీ నేర్చుకునే రకం. అండ్ హ్యాట్స్ ఆఫ్, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ లవ్ యూ అనుష్క, సూపర్ లేడీ స్టార్. థ్యాంక్ యూ. పురి గారు ఈ ఫోటో ఎక్కడ? ఇది అబ్రాడ్, మారిషస్. ఓకే, ఏంటి అలా చూస్తున్నాను? బాగుంది అంటున్నావు అంతే. నైస్, థ్యాంక్ యూ పురి గారు. మళ్ళీ అనుష్క గారితో సినిమా ఏమైనా? ఆ అమ్మాయి ఎప్పుడు డేట్లు ఇస్తే అడగండి, డేట్లు ఇప్పుడే మాట్లాడను. డేట్ ఇవ్వట్లేదా మీరు? లేడీ గ్యాంగ్స్టర్ మూవీస్ ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా? రెడీ, ఎంతసేపు గ్యాంగ్స్టర్ మూవీస్ ఈజీ మనకి. యా, ఎప్పుడు మగ గ్యాంగ్స్టర్లే వస్తున్నారు అందరూ, ఆల్ మేల్ డాన్స్, లేడీ డాన్స్
రెడీ రెడీ మీరు? డాన్ లేదంటే ఇప్పుడు చేస్తున్నారు త్వరలో. ఓకే, సో లుకింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ. Hi everyone. So Sweetie, I know her since for the film Super. Appudu we used to work out together in Helios. Yeah, correct. I was shooting for Mars that time. Appudu I was behaving like a senior. Oh, a newcomer. Okay, come. I'll show you the gym around types. And then we became very good friends, and since then till now, it's never looking back. She's Amma. She is Amma. She has all the best qualities in her. You can never even think of becoming like her. She has so much patience, so much balance. She is just amazing. Like, she's just amazing. So we all call her, and she gives that extra 1 minute of hug, which has so much concern and which has so much depth in feelings. Like, she's really amazing. So it's very nice. 15 years, it's not a joke. Nowadays, people are vanishing in 15 minutes, especially girls. And you've been doing amazing roles for 15 years. And each and every film has been fantastic. And now Nishabdam, Munna, we saw Nishabdam, and you have just killed it. Like, we really thought that you really are dumb and deaf, you know. It's very nice, and the film has come out very nice. Hemant is a very, very good friend of ours. In fact, out of 5 close friends, Hemant is one of our very, very close friends. And wholeheartedly, I have never prayed for anyone's film except my film, trust me. But this is the first time I am literally praying that Nishabdam should become a big hit, because Hemant, Anushka, and Kona, and of course our producer, I know them all so well, Vishwa Prasad Garu, the team, and I'm just hoping, praying that this film just comes out with great numbers at box office. Thank you all so much, and I won't take much time. Suma, I think everyone's waiting. So see you all. Thank you. Love you. Bye-bye. What can I say? Anushka, Sweetie, congratulations. I think I saw you one of those days when you started Super. I just saw you walking by. So a nice, pretty girl has come to the industry. Then we've done a few films. అంటే సినిమాలు చేసామండి, చాలా మందిని కలిసి ఉంటాం ఇండస్ట్రీలో. చాలా మంచి మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ప్రాబబ్లీ అమంగ్స్ ద హీరోయిన్స్ there is not such a nice person like Anushka. Really, she's a sweet girl, a good girl, and a girl with a great heart. Such souls are rare, and I wish her all the best for your entire life, Anushka. You're such a lovely person. And there's nothing more that I can say, and you'll have a great life. Thank you very much. So we are very pleased to work with Anushka Garu for the Nishabdam movie అండి. నేను ఒక 10 సినిమాల దాకా ప్రొడ్యూస్ చేసి ఉంటాను, బట్ ఐ గాట్ ద ఆపర్చునిటీ టు వర్క్ వెరీ క్లోజ్లీ with this movie Nishabdam, and we are very lucky that we are releasing this movie during this milestone event. This movie differentగా, I think it's done in Hollywood style with the Telugu actors and the Hollywood actors. So ఈ మూవీ డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ విల్ బి ఏ గుడ్ మూవీ అనుకున్నామండి. సో థ్యాంక్ యూ. ముందుగా స్వీటీ కంగ్రాచులేషన్స్, అండ్ అనుష్క అభిమానులందరికీ మీ అందరు కూడా కంగ్రాట్స్. తనతో పాటు ఈ 15 years మీరు కూడా జర్నీ చేశారు. ఇందాట శ్యామ్ ప్రసాద్ గారు చెప్పారు, రాఘవేంద్రరావు గారు కూడా చెప్పారు ఒక మాట, ఏంటంటే కొన్ని స్టోరీస్ వెతుక్కుంటూ వస్తాయని. లిటరల్గా ఈ సినిమా విషయంలో అదే జరిగింది. నేను స్వీటీ మిద్దరం కలిసి బాంబే నుంచి ఒక ఫ్లైట్లో వస్తున్నాం హైదరాబాద్కి. వస్తుంటే అప్పటికే మేము స్టోరీ అనుకున్నాము, ఎవరు దీనికి ఒక పాన్ ఇండియా మూవీలాగా హాలీవుడ్ యాక్టర్స్ మైకల్ మ్యాడ్సను ఈ స్కేల్లో చేద్దామని విశ్వప్రసాద్ గారు మేమందరూ టీం డిసైడ్ అయింది. బట్ రైట్ ఆ క్యారెక్టర్ని ఎంటైర్ సౌత్ ఇండియాలోను అటు నార్త్లోను ఎవరు అనే ఒక ఈ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు స్వీటీ నాకు బాంబే ఎయిర్పోర్ట్లో చూస్తే సిఆర్పిఎఫ్ జవాన్ల దగ్గర నుంచి సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ మెటల్ డిటెక్టర్స్ అన్నీ పక్కన పెట్టి సెల్ ఫోన్ తీసి ఫోటోలు దిగుతున్నారు.
వాళ్ళు సెక్యూరిటీ చెక్ చేయట్లేదు స్వీటీని. నేను చూసా ఈ మొత్తం ఎయిర్పోర్ట్ అందరూ. సో నాకు ఒక్కసారి సరే వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత ప్రమోద్ గారు కూడా ఉన్నారు యూవి క్రియేషన్స్ ఆవిడతోటి ఉంటే సరే నన్ను చూసి తను చూడంగానే తన ఫేస్లో తనకి ఇష్టమైన వ్యక్తులు, పరిచయం ఉన్న వ్యక్తులు, చిన్న పెద్ద అని కాదు, ఎవరు చూసినా ఒక 1000 words బల్బులాగా ఫేస్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ కొనగారు అని చేసి కూర్చున్నాం ఫ్లైట్లో. కూర్చొని ఏం చేస్తున్నారు మాడుకుంటూ ఉంటే హైదరాబాద్కి వస్తున్నాం ఇద్దరం. హైదరాబాద్లో దిగాల్సిన ఫ్లైట్ రన్వే మీద సమ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంతకుముందు ఏదో ఫ్లైట్ ల్యాండ్ అవుతూ టైర్ బర్స్ట్ అయ్యి ఆగిపోయింది. దాంతో ఫ్లైట్ని డైవర్ట్ చేసి చెన్నై తీసుకెళ్ళిపోయారు. ఇది రాత్రి 9:30, 10 నుంచి మార్నింగ్ 5 o'clock వరకు ఉండిపోయాం, ఫ్లైట్లో ఉండిపోయాం చెన్నై ఎయిర్పోర్ట్లో. వాడు కనీసం బిల్డింగ్ కూడా తీసుకెళ్ళిపోయాడు, ఎందుకంటే చాలా ఫ్లైట్స్ డైవర్ట్ అయిపోయి చెన్నై ఎయిర్పోర్ట్లో. అప్పుడు మేము కూర్చున్నప్పుడు ఏంటి కొనగారు మీరు ఏం చేస్తారంటే అప్పుడు నేను కట్ చెప్పేసా స్వీటీకి. అంటే తను చేస్తున్న ఉద్దేశం కదా, అంటే ఆ టైము మాకు 3-4 hours మాడుకోవాలి. సో ఈ కథ ఈ పాయింట్గా సో నేను చెప్పిన తర్వాత మొత్తానికి ఒక 3 వరకు 4 వరకు ఉండి నేను వెళ్ళిపోతా కొనగారు ఇంకా అంటే ఆ పైలట్స్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒక వెహికల్ తెప్పించి తను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి హోటల్లో చెక్-ఇన్ అయిపోయింది. మేము 5-6 వరకు ఉన్నాం ఫ్లైట్లోనే ఉండి మళ్ళీ ఆ ఫ్లైట్ కదిలి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చింది. అప్పుడు అనుకున్నాను అంటే డెస్టినీని. సో తనకు చెప్పిన తర్వాత నేను వచ్చిన తర్వాత హేమంత్తో అన్నాను, హేమంత్ స్వీటీ ఎలా ఉంటుంది అనుష్క? సార్ ఫెంటాస్టిక్ చాయిస్ సార్, ఇంకా మనకి ఈ ఇండియాలోనే బెటర్ చాయిస్ దొరకదు అంటే నేను చెప్పాను. బట్ చూద్దామని చెప్పి దెన్ ఐ టెక్స్టెడ్ హర్, స్వీటీ నిన్న విన్నావు కదా ఫుల్ స్టోరీ ఒకసారి వింటావా అని. అలా తను వినడం, ఈ ప్రాజెక్టులోకి రావడం, ఎవ్రీథింగ్ అంటే ఏదో ఒక డిజైన్ అంటారు సార్, గాడ్ ఆ దేవుడు డిజైన్ చేసినట్టు ఎవ్రీథింగ్ అలా జరిగిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఎందుకంటే తను 15 years జనరల్గా ఎనీ ఎస్పెషల్లీ హీరోయిన్స్కి, యాక్ట్రెసెస్కి చాలా షార్ట్ స్పాన్ ఉంటుంది వాళ్ళ కెరియర్. మ్యాక్సిమం పీక్స్లో ఉండే మ్యాక్సిమం 5 years. అటువంటిది 15 years ఒక హీరోయిన్గా అంతే. అంటే ఇక ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్ తన మార్క్ని, తన మార్కెట్ని తను పెంచుకుంటూ మార్క్ని నిలబెట్టుకుంటూ ఉంది. అంటే తన టాలెంట్తో పాటు ఇంకేదో ఉండాలి, సంథింగ్ ఎల్స్. ఆ సంథింగ్ ఎల్సే అదే స్వీటీ. ఆ ఎక్స్ ఫ్యాక్టర్ అదైతే ఉందో తను చాలా ఒక క్యారెక్టర్ అంటే తపన పడిపోతుంది, చాలా టెన్షన్ పడిపోతుంది, చాలా హోంవర్క్ చేస్తుంది. ఈ డెఫ్ అండ్ డమ్కి నేను ట్రైన్ అవుతానండి, మీరేమనుకోకపోతే తప్పకుండా అవ్వాలి అని సైన్ లాంగ్వేజ్ కోసం బేగంపేటలో స్కూల్ ఉంటే ఆ స్కూల్ నుంచి టీచర్స్, స్టూడెంట్స్ ఒక 2-3 డైలీ ఆల్మోస్ట్ 1-2 months స్వీట్ ఇంటికి వెళ్ళి ఆ మూగమ్మాయిలు ఆ డెఫ్ అండ్ డమ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు స్మైలీగా ఉంటారు. సో ఆ బాడీ లాంగ్వేజ్ స్టడీ చేయడం ఇలాగ తను చాలా చాలా కష్టపడింది నిజంగా. ఎందుకంటే తనలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే నేను అంతకుముందు చింతకాయల రవిని అప్పటి నుంచి చూస్తున్నా, నాకేమి తెలియదు అనుకుంటుంది, నాకేమీ తెలియదు. పూరితో ఏం చెప్పిందో ఆ రోజు అదే ఫిక్స్ అయిపోయింది, నాకు తెలియదు నేర్చుకోవాలి. సో ఇన్ని సినిమాలు చేసినా మళ్ళీ ఐఎమ్ అగైన్ ఫ్రెష్ స్టూడెంట్ అనే ఆ లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉంటుంది తను ఇప్పుడు. అది నాకు అర్థమైంది. చింతకాయల రవి అప్పుడు కూడా ప్రతి షాట్కి ముందు సో తను డిస్కస్ చేయడం, టీం తోటి కరెక్ట్ చేస్తున్నానా లేదా 1-10 సార్లు ఇలాగ. అందుకే తన ఈ లాంగ్విటీ ఈ 15 years తను ఆయన చెప్పినట్టు ఇంకొక 15 years ఉన్నా మన ఆశ్చర్యపోనక్కర్లేదు. షీఈస్ డెఫినెట్లీ లేడీ సూపర్ స్టార్ అనడానికి షీ డిజర్వ్స్ ట్రూ లేడీ సూపర్ స్టార్ అనుష్క. ప్లస్ నేను చెప్పే కదా ఎక్స్ ఫ్యాక్టర్, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటంటే తన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో. ఎందుకంటే ఇవాళ రాఘవేంద్రరావు గారిని చూస్తే 100 films ఆయన క్రాస్ అయిపోయారు. మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, 100 filmsలో ఆయన ఒక స్టోరీ కూడా రాయలేదు. కానీ ఒక క్వాలిటీ ఉంటుంది, ఒక స్టోరీని అర్థం చేసుకునే విధానం, దాన్ని ప్రజెంట్ చేసే విధానం, ప్లస్ వీటన్నిటికీ మించి ఒక పర్సనల్ క్యారెక్టర్. అదే లాంగ్విటీకి ఉపయోగపడుతుంది, కెరియర్కి ఉపయోగపడుతుంది అన్నది నా బిలీఫ్. అలాగే స్వీటీలో మేము అది వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు చింతకాయల రవి షూటింగ్ అప్పుడు యూనిట్లో లైట్ మ్యాన్కి ఏ భోజనం పెట్టాలో ఏం పెడతాం అదే పెట్టమని అడుగుతుంది. తను యాక్చువల్గా తిందో అందరూ ఆ లైట్ మ్యాన్
తర్వాత ప్రొడక్షన్ బాయ్స్ వాళ్ళు ఫుడ్ కలుపుకుంటూ ఉంటారు ప్లేట్స్లో. వెళ్ళి అందరు ప్లేట్స్లోంచి ఒక మొత్తం తీసుకుని తింటుంది, అయిపోయింది నా లంచ్ ఉంటుంది. వాళ్ళు వాళ్ళు సిగ్గుపడిపోయేవాళ్ళు, మేడం మేడం అంటే ఏం పర్లేదు అంటే, లేదు ఒకళ్ళది ఒక్కొక్క మిక్స్ ఉంటుంది, కొంతమంది పచ్చడితో పాటు పప్పు కలుపుకుంటారు, డిఫరెంట్ డిఫరెంట్ మిక్స్ టేస్ట్లు, ఐ గెట్ టు టేస్ట్ డిఫరెంట్ ఇది అని అందరితో సమానంగా ఇలాంటి ఎన్నో గ్రేట్ క్వాలిటీ సమానంగా చూడడం, అందరినీ చిన్న పెద్ద అని వాళ్ళ స్టేటస్ బట్టి వాళ్ళ ట్రీట్మెంటు అది ఉండదు. అటువంటి ఎన్నో ఎన్నో అంటే తన మీద యాక్చువల్గా బుక్ రాయొచ్చు, అన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ ఇవాళ తన ఫంక్షన్ కాబట్టి తన గురించి ఎక్కువ చెప్పాలి. అండ్ 2 ఫిలిమ్స్ అంటే ఈ 15 ఇయర్స్ కెరియర్లో 2 ఫిలిమ్స్కి అసోసియేట్ అయి ఉన్నందుకు ఐ ఆల్సో ఫీల్ లైక్ ఆర్ ఫ్యామిలీ మెంబర్. తనతో పనిచేసిన ప్రతి వాళ్ళని ఫ్యామిలీ చేసేసుకుంటుంది. ఫస్ట్ 3-4 డేస్ నేను మన ఏదైనా ఇస్తే మెసేజ్ రిప్లై రాకపోతే హట్ అయిపోతాం, ఇదేంటి రిప్లై ఇవ్వలేదు, అంత ఇదిగా తను దగ్గర చేసుకుంటుంది మనుషుల్ని. స్వీటీ, వి విష్ ఇంకొక 15 ఇయర్స్ ఇలాగే ఉండాలి నువ్వు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ నిశ్శబ్దం ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరికీ, తను లొకేషన్లో కూడా మీరు టీజర్ ట్రయల్ చూసినప్పుడు అనిపించింది, లొకేషన్లో మాకు అనిపించేది ఇదేంటి అమ్మాయికి వినపట్లేదు ఏంటి, పిలుస్తున్నా ఒక జోన్డ్ అవుట్ ఉండేది, ఏంటి ఇలా ఉంటుంది అసలు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే అప్పుడు తీసి ఇలా చూపించేది, ఇయర్ బడ్స్ పెట్టేసుకునేది, తనకి వినిపించకూడదు, డెఫ్ ఉండాలి కదా, అందుకని లేకపోతే చిన్న చిన్న ఇవి పెట్టేసుకొని చుట్టుపక్కల ఎవరే మాట్లాడుతున్నా తనకి వినపడకుండా ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేసింది. అలాగే ఇంటెలిజెంట్ యాక్ట్రెస్. సో ఐ విష్ హర్ ఇంకా లాంగ్ కెరియర్. అండ్ నిశ్శబ్దం తప్పకుండా మా హేమంత్ కోసం, ఎందుకంటే తను నాకు ఎప్పటి నుంచో తన ఫ్రెండ్. చాలామంది తెలియని విషయం ఏంటంటే రామ్ విజేత ఫిలిమ్స్ అని వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద బ్యానర్, ఆ బ్యానర్లో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి డైరెక్టర్ అయిన భలే మంచి రోజు అనే పాట ఉంటుంది, ఆ పాట కూడా వాళ్ళ ఫాదర్ సినిమాలోదే. చాలా పెద్ద ప్రొడ్యూసర్ బాబురావు గారు వాళ్ళ అబ్బాయి. సో కాబట్టి తనకి పూరీను చార్మి చెప్పినట్టు తనకి సినిమా డెఫినెట్గా మంచి హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, నేను ఒక ప్రొడ్యూసర్గా కన్నా నేను స్క్రీన్ ప్లే రైటర్గా నేను ఇప్పటికీ లైక్ యాజ్ రైటర్గా 54 ఫిల్మ్స్ రాశాను. ఇది నా 55th ఫిలిం. నేను గర్వంగా చెప్తున్నాను, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ స్క్రీన్ ప్లేస్ ఎవర్ రిటర్న్ ఇన్ మై కెరియర్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు. మాకు త్రూ అవుట్ డే 1 నుంచి ఇప్పటి వరకు 2 ఇయర్స్ జర్నీ మాది. ఈ 2 ఇయర్స్ జర్నీలో అదే స్మైలింగ్ ఫేస్ తోటి, ఎక్కువ తక్కువ లేటు డిలే ఏమి కాదు, ఆయన హీ స్టూడ్ బై అస్ బై ద టీమ్. సో వి థ్యాంక్ ఎవ్రీ వన్. ఇండియాకి వచ్చిన అభిమానులందరికీ, రాజమౌళి గారికి, అతిథులకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, అండ్ మా డైరెక్టర్స్ ఫ్రెండ్స్ అందరికీ, వాసు, దశరథ్ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్స్ అలాట్. అంతే. యాక్చువల్గా ఇందాక వైవిఎస్ చౌదరి గారు అన్నట్టు ఆ అనుష్క గారు ఒక విగ్రహం అన్నారు. కోన గారు చెప్పినట్టు ఆవిడ చాలా నేర్చుకుని చేశారంటే యాక్చువల్గా ఒక నిగ్రహం ఉన్న ఒక విగ్రహం ఆవిడ. సో చాలా డెడికేటెడ్గా కష్టపడి ఈ సినిమా కోసం 2 ఇయర్స్ ఆవిడ మాతో పాటు వెయిట్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఐ థ్యాంక్ యూ ఫర్ దట్. సో థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ ఆన్ ద ఫిల్మ్ వాట్ యూ హ్యాడ్. అండ్ ఐ హోప్ మీ 15 ఏళ్ళ జర్నీలో మీరు ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ఇది ఇంకొక మైల్ స్టోన్ సినిమాగా నిలబడుతుందని ఐ హోప్ ఫర్ దట్. అండ్ ఈ సినిమాలో అందరూ ఈవెన్ అంజలి ఇంతవరకు చేసిన క్యారెక్టర్స్ అన్నిటిలో ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తను చేసింది. చాలామంది జగన్ గారు వాళ్ళు కూడా చూసి చాలా అమ్మాయిని అప్రిషియేట్ చేశారు. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. సో విశ్వ గారు మాకు కావాల్సినవన్నీ ఈ సినిమాకి ఆయన సమకూర్చారు హ్యాపీగా. ఇప్పటివరకు 2 ఇయర్స్ ఆయన కూడా మాకు సపోర్ట్ ఇవ్వబట్టి నేను ఈ సినిమాను అనుకున్నట్టు చేయగలిగాను. ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. స్వీటీ, టుడే ఈజ్ యువర్ డే. సో ఐ లవ్ యూ సో మచ్ బికాజ్ యు ఆర్ సచ్ ఎ స్వీట్ హార్ట్. నాకు ఫస్ట్ డే వెళ్తున్నప్పుడు ఒక కంఫర్ట్ ఉంటుందా లేదన్న ఫీల్ ఉండింది బికాస్ నాకు చాలా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి తనతో. బట్ ఫైనల్ డే నేను ఒక పిక్చర్ ఒకటి పోస్ట్ చేశాను తన బర్త్డేకి, నన్ను లిఫ్ట్ చేసిన ఒక పిక్చర్. దట్ కంఫర్ట్ ఐ గాట్ ఫ్రమ్ హర్.
And I wish you many, many, many more years in industry and all the very best. నిశ్శబ్దం మూవీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ మూవీలో పార్ట్ చేసినందుకు. బికాజ్ హేమంత్ గారు ఇప్పుడు చెప్పినట్టు నా కెరీర్లో కొంచెం డిఫరెంట్ మూవీ. హోప్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జగన్ సార్. అండ్ హేమంత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆఫరింగ్ దిస్ రోల్. అండ్ కోన వెంకట్ గారు అండ్ మై ప్రొడ్యూసర్ విశ్వ గారు అండ్ ఎవ్రీబడి. ఇది ఒక టీమ్ వర్క్. సో అందరికీ థ్యాంక్స్ చెప్పడం కంటే ఇట్స్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ. సో థ్యాంక్స్ చెప్పడం నాకు కొంచెం వియర్డ్గా ఉంది. అండ్ విషెస్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ ఇయర్స్ టు కమ్ స్వీటీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. స్వీటీ చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. స్వీటీలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఇప్పటివరకు చాలా ఏకరువు పెట్టేసి ఉంటారు. సో నేను ఎత్తుక్కుంటున్నాను దీని గురించి ఇంకేం ఎక్స్ట్రా ఇంకా మీకు తెలియని ఏం లక్షణం చెప్పాలని మొత్తాన్ని కష్టపడి కనిపెట్టానండి. స్వీటీ చాలా చాలా అబ్జర్వెంట్. అంటే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉందంటే ఎవరు మాట్లాడితే ఎంతమంది అరుస్తున్నారు, ఎక్కడ లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయి, అది కూడా ప్రతి చిన్న విషయం, ఎవరి ఫేసుల్లో ఎక్స్ప్రెషన్లు, ఎవరి ఫేసులో బోర్డమ్ కనిపిస్తుంది, ఎవరి ఫేసుల్లో ఎక్సైట్మెంట్ కనిపిస్తుందో ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తుంది. అన్నీ అబ్జర్వ్ చేసి ఆ మెటీరియల్ అన్నీ ఆ డేటా అంతా ఏం చేస్తుందో నాకు తెలియదు. బట్ షీఈ్ వెరీ వెరీ అబ్జర్వెంట్. విక్రమార్కుడు చేసినప్పుడు స్వీటీతో ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ప్రతి షాట్ని చేసి చూపించమనేది. ఎలా చేయాలని ప్రతి షాట్ చేసి చూపిస్తే తను చూసి తను మాడిఫై చేసుకొని చేసేది. షార్ట్ చేయడం వరకు ఇబ్బంది లేదు, ప్రతి షాట్ అంటే రవితేజతో ఉన్న రొమాంటిక్ సీన్స్ కూడా యాక్ట్ చేసి చూపించమనేది. సో అంటే బాడీ పోస్చర్స్తో సహా నాతో అన్నీ చేయించింది. అది ఆ టైంలోనే విక్రమార్కుడు టైంలోనే షీ బికేమ్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ. మా ఆవిడికి కానీ, మా వదినకి కానీ, మా పిల్లలకు కానీ షీఈ్ వెరీ వెరీ బికమ్స్ వెరీ క్లోజ్. ఐ థింక్ అంటే నాకే క్లోజ్ అనుకున్నాను. నాకు తెలిసి ఐ థింక్ అందరూ చెప్తుంటే షీఈ్ క్లోజ్ టు ఎవ్రీ వన్, ఒకళ్ళని కాదు అందరితోనూ షీఈ్ వెరీ వెరీ క్లోజ్. అండ్ యూజువల్లీ నా సినిమాల్లో పెద్ద హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ పెద్ద క్రియేట్ చేయను. బట్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ క్రియేటింగ్ దేవసేన బికాస్ ద వే స్వీటీ ప్లేడ్ ఇట్. చాలామంది హీరోయిన్స్తో పనిచేస్తాం, చూస్తూ ఉంటాం. కొంతమంది అందంగా ఉంటారు, కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని ఇష్టపడతాం, అన్నీ చేస్తాం. బట్ మై ఫీలింగ్ టువర్డ్స్ స్వీటీ, జస్ట్ నాట్ యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, రెండు కంబైన్డ్గా ఐ రెస్పెక్ట్ హర్ అలాట్. నాకంటే తనంటే చాలా చాలా గౌరవం. దట్ ఈస్ మై షీ హ్యాస్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ ఫర్ దాట్. Sweetie, you have done fantastic roles. I know you will continue doing fantastic roles. And Nishabdam teaser trailer rundu chala baagunnai. Eagerly looking forward for April 2nd. Is that the date? April 2nd. Yes. All the best to all the team. Thank you very much. Andrik namaskaram, the press, media, all the guests who are here, fans, my friends. Under 15 years and చెప్తుంటే ఇట్స్ యాక్చువల్లీ ద అమౌంట్ ఆఫ్ అచీవ్మెంట్ దట్ ద సీనియర్స్ ఇండస్ట్రీలో చేసిన అచీవ్మెంట్స్లో ఇట్స్ స్మాల్ అండి. బట్ ఐల్ డెఫినెట్లీ టేక్ దిస్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ, యాజ్ దట్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా బెటర్ స్క్రిప్ట్స్ చేయాలని తీసుకుంటాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్రమ్ పూరి జగన్నాథ్ గారు, ప్రతి ఒక్క డైరెక్టర్ యాక్చువల్లీ ఎవ్రీ సింగిల్ మూవీ ఫ్రమ్ సూపర్, మహానంది, అస్త్రం, విక్రమార్కుడు, అక్కడి నుంచి టిల్ నిశ్శబ్దం వరకు ఎవ్రీ సింగిల్ డైరెక్టర్ ఫ్రమ్ పూరి జగన్నాథ్ గారు స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు మై నాలెడ్జ్ ఆఫ్ సినిమా ఎలా ఉన్నింది. అండ్ ఈచ్ స్టెప్ విత్ ఈచ్ డైరెక్టర్, కో స్టార్, ప్రొడ్యూసర్ అండ్ ప్రతి ఒక్క క్రూ మెంబర్స్తో ఇట్స్ బీన్ అ జర్నీ. అండ్ అందరూ కలిసి ఐ ఫీల్ దట్స్ వాట్ గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ అండ్ అన్ని ఎక్స్పీరియన్స్ కలిసి ఇట్స్ బాట్ మీ హియర్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ దిస్ 15 years అండి. థ్యాంక్ యూ సో మచ్. విశ్వ గారు, కోన గారు, హేమంత్ గారు,
the crew and cast, Anjali, Subraj Garu, Madhavan, Shalini, Andru, thank you so much. I wish all of us the very best. April 2nd, Nishabdam Vastundi. I hope we've tried our best to come out with something different, Andy. And I want to thank the entire team for this opportunity and thank every single person for coming here today and making me feel so special. Thank you. థ్యాంక్ యూ. Okay, sweetie, everyone is been asking one question. Pelli eppudu? I also have a question. Pelli eppudu? I don't know. So definitely. నాకు హీరోయిన్ పెళ్లి చేసుకుంటే నచ్చదు, ఇలాగే ఉండు. ఏం డెఫినెట్గా ఎప్పుడు జరిగినప్పుడు అందరికి తెలుస్తుందండి. సో థ్యాంక్ యూ.